ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే కొంత బెటర్ స్కూల్ అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూలు లేకపోతే పెద్ద పెద్ద స్కూల్ సిబిఎస్ఈ చదువుకొని చిన్నప్పటి నుంచి పేరెంట్స్ సాధ్యమైనంత వరకు 50% గవర్నమెంటు ఆర్ లోకల్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళకి ముఖ్యంగా వచ్చేసరికి ఏదో కమ్యూనికేట్ చేయగలుగుతారు తప్ప క్లియర్గా ఇంగ్లీష్ మాట్లాడలేరు, పూర్తి గ్రామాటికల్గా మాట్లాడలేరు, కొన్ని సందర్భాల్లో అసలు ప్రాపర్గా కూడా లేదు, మొత్తం కమ్యూనికేట్ అవుతుంది. అలాంటి వారికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఎలా ఈ సివిల్స్ మొత్తం ప్రస్థానంలో ఎలా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు నేను మెంటరింగ్ చేస్తూ ఉంటా. సో మెంటరింగ్ చేసేటప్పుడు ఈవెన్ ఫస్ట్ క్లాస్ నుంచి ఐఐటీలో చదివిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆన్సర్ చూస్తే దాంట్లో బండ తప్పులు ఉంటాయి. పేరుకి ఇంగ్లీష్ మీడియం, అన్ని బండ తప్పులు. నేను BA ఇంగ్లీష్ లిటరేచర్ చేయడం వల్ల నాకు ఆ గ్రామర్ రూల్స్ అనేటువంటి చాలా స్ట్రిక్ట్గా నాకు బ్రెయిన్లోకి వెళ్ళిపోయాయి అనమాట. నేను గ్రామర్ నేర్చుకున్నప్పుడు కూడా చాలా సిస్టమేటిక్ వేలో నేర్చుకోవడం జరిగింది. వీళ్ళకి పంచుయేషన్స్ తప్పు రాస్తారు, కొన్ని క్యాపిటల్స్ లెటర్స్ తప్పు రాస్తారు, అండ్ ఆర్టికల్స్ తప్పు రాస్తారు, అండ్ టెన్సెస్ కూడా తప్పు రాస్తారు. అండ్ ఈజు, వాజు, హ్యాస్ బీను, హ్యాడ్ బీన్ రాయరు. అసలు హ్యాడ్ బీన్ అనేది కనిపించదు అసలు. మోస్ట్లీ అన్ని పాస్ట్ టెన్స్లో రాస్తారు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వీటిలో రాయడం అనేటువంటిది ఉండదు. అక్కడ 12 రకాల టెన్సెస్ ఉంటాయి. అండ్ 12 రకాల టెన్సెస్కి మళ్ళీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేటువంటివి ఉంటాయి. తర్వాత సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంటాయి. వీటిని ఏంటిని ఉపయోగించరు. SVO స్ట్రక్చర్, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, ఇదే సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అండ్ దాంట్లో కూడా తప్పులు ఉంటాయి. ఈ విధంగా దీనికి కారణం ఏంటి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అప్పుడు క్వాలిటీ లేకపోవటం. రెండోది ఇంగ్లీష్ మీడియం అంటే జస్ట్ బట్టి కొట్టి ఆ చదువుల్ని పాస్ చేసి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ లాంగ్వేజ్ ఆర్టికులేషన్ స్కిల్ అనేటువంటి దాని మీద ఫోకస్ అనేటువంటిది ఉండదు. నా దగ్గర వచ్చినటువంటి వాళ్ళందరికీ, ఈవెన్ దో వాళ్ళ IIT గ్రాడ్యుయేట్స్ అయినా, ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకైనా నేను మళ్ళీ ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసుకుంటానండి. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఎలా రాయాలి, క్లాజ్ ఎలా యూజ్ చేయాలి, ఫ్రేజ్ ఎలా యూజ్ చేయాలి, తర్వాత ఈడియమ్స్ ఎలా యూజ్ చేయాలి, వీటన్నిటికీ నేను చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అలా చేసి దాన్ని మనం అనేటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ని వాళ్ళు ఇంట్రిగేట్గా మనకి లెర్నింగ్ చేయించాల్సి ఉంటుందండి.